మీరందరూ గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి 150-200 సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని 10 సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో. అంటే సినిమాలేమో ఆకాశంలో చుక్కల్లాగా లెక్క పెట్టలేనని వస్తున్నాయి, హిట్లు మాత్రం మన చేతికున్న వేలలాగా లెక్కబట్టగలిగే అన్ని కూడా రావట్లేదు. అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ నలుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరెళ్ళిపోతున్నారో మీకు తెలియదు. అంటే కొన్ని 100 కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువును కాపాడు కోసం ఆ ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఈఎంఐలు కడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక సలహా ఇచ్చేయడమే. మలయాళంలో మంజుమాల బాయ్స్ అని ఒక సినిమా చూసి అలాంటి సినిమా మన వాళ్ళు ఎందుకంటే తీరండి అని. పోనీ అలాంటి సినిమా మన వాళ్ళు తీస్తే అందులో ఐటమ్ సాంగ్ పెట్టలేదని ఏడుస్తారు. పోనీ ఏదో ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి, ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండి. ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్లాప్ చేసేసి రిలీజ్కి వచ్చి పాటలు పాడుతుంటారు. రూబా రూబా సదాశివ సన్యాసి ఇలా పాడేస్తుంటారు రిలీజులకు వచ్చి. రిలీజ్ రోజు మనకి అయ్యేం తెలియదు. అలా అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారు. దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్లకే జరుగుతుంది. వీటన్నిటికంటే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐబొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది. కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ. అది కొంతమందికి ఇప్పుడు నాలాంటి వాడు మీరు చేశారనుకో నాకు పెద్ద బాధ ఏమి ఉండదు, నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకి నేను చెప్పుకోగలను, అవేం పర్లేదు నేను చూసుకుంటాను. కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు, ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు. అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ వెనకపడుతూ ఉంటారు. అది మీరు గమనించాలి. నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాం. అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగోలాగ ట్రోల్ చేయాలి. అక్కడ తప్పు జరగలేదు అసలు. ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి. ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే కానీ అవమానించలేదు. ఇది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకరు కాదు, సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్, మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్, సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్. అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే కానీ మీరు ఇండియనా అనే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రభాస్ గారు లుక్స్ మీద ట్రోలింగ్, రామ్ చరణ్ గారు చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాల వాళ్ళు కూడా రీల్ చేస్తున్నారు. అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్. ఒకరు కాదు, విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్. అంటే ఒక వ్యక్తి ఇంకా అంతకు మించి ట్రోలింగ్ అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగవేయాల్సిన పనే ఉంది. సినిమాలో ప్రొడక్షన్ అనగానే మనం చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు మాట్లాడుకొని ఒక సైలెంట్ ఫోర్స్గా దాదాపు 30 to 40 years ప్లస్ అనుకుంటా ఇంకా నారాయణ దాస్ గారు ఈ సినిమా ఈ ఇండస్ట్రీని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎంతో ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి నారాయణ దాస్ నారంగ్ గారు. అండ్ అంటే ఇప్పుడు మనకి అంటే నేను సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే వారి హిస్టరీ చాలామందికి చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఐ థింక్ టు సెలబ్రేట్ సచ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లైక్ నారాయణ దాస్ గారు అండ్ వారి లెగసీలో ద థర్డ్ జనరేషన్ గ్రూప్తో నేను ఇప్పుడు పనిచేయడం, ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. అండ్ జాన్వి, యూ డోంట్ నో హౌ లక్కీ ఐ am టు నో యూ, to know Narayan Das Narang Garu through you and your family is such a great thing, and I'm glad నేను మీతో పనిచేయగలుగుతున్నాను to be a part of this and to be a part of this such a maiden production that you have done. Thank you for taking me. I know నువ్వు ఇట్లా చిట్కేస్తే నీకు దొరకని హీరో ఉండడు ఇండియాలో, కానీ కథకి నేను కరెక్ట్ అని నాతో మాట్లాడి నువ్వు ఇది చేపించినావు చూడు, అది బస్ मैं आपका और सारा परिवार का बहुत शुक्रगुजार हूँ. आशा यही करता हूँ कि
ఆగేబడికే ఇట్లా ఒక స్వప్నకలాగా లేకపోతే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఇండియన్ సినిమా మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ, మోర్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా నేను చాలా యూనిక్ ఫేజ్లు ఉన్నా నేను అప్పుడు. అండ్ చెప్పగానే నవనీత్ ఐ వాజ్ లైక్ వాట్ అ స్టోరీ, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉండే, ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు అని చాలా పేర్లు. అంటే ఇండియాలో ఉన్న అంటే ఒక చిన్న డ్రాయింగ్ బోర్డ్ మీద ఇన్ని పేర్లు ఉంటాయి. అన్ని పేర్లలో దెర్ వాజ్ వన్ నేమ్ దట్ స్టక్ మీ సో హార్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇస్ సుమక్క. వాట్ అ లెజెండ్ అక్క. ఇది నీకు అంటే నేను ఆది కంటే నేను ఎక్కువ మాట్లాడలేనేమో, ఎందుకంటే ఆయన బట్ నేను అంత గొప్పగా మాట్లాడలేను, ఆదిలాగా మాట్లాడలేదు. కానీ ఆది మాట్లాడింది ప్రతిదీ అది నా ఫీలింగ్ అక్క నీ పట్ల. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒకవేళ ఎక్కడో హాలీవుడ్లో ఎక్కడ ఉంటే నీకు ఒక ఇంటి నిండా అవార్డు